సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సంతోష్ నగర్ ఏసీపీ మహమ్మద్ గౌస్ అన్నారు. సైదాబాద్ వాణినగర్లోని సాన్వి మహిళా కళాశాలలో సైబర్ నేరాలపై ఐఎస్ సదన్ పోలీసులు అవగాహన సదస్సు కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. అంతేకాక సైబర్ మోసాలకు గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చుట్టూ సమాజాన్ని విద్యార్థులు జాగృతం చేయాలన్నారు. ప్రేమగా మాట్లాడి అది కాస్త కొరియర్ ఆఫీస్ నుండి కాల్ చేసినాను. మీ పేరు ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి. డ్రగ్స్ ఏంటి? హలో సార్, ఏం మాట్లాడుతున్నారు? పార్సల్ ఏంటి? డ్రగ్స్ ఏంటి? అసలు ఎవరికి కాల్ చేస్తారు? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎట్లాంటి ఉపయోగాలు పొందాలనే దాని మీద మీరు నేర్చుకొని పోగలరు. కాబట్టి ఈరోజు టెక్నాలజీ పెరిగే కొద్దీ దుర్వినియోగము, దురుద్దేశము ఇచ్చే సూచనలు సలహాలు బాగోదు. మన కానీ ఇందులో డబ్బులు ఎంత చేశామనుకో, మన డబ్బులు 3 రెట్లు 4 రెట్లు అవుతాయట్రా. లాస్ట్ లో కొంచెం డైవర్ట్ అయ్యే అవకాశాలు చూపించడానికి మన బయట జరుగుతున్న దానికి కంపేర్ చేస్తూ కొంచెం సమ్మరైజ్ చేసి చెప్పదలుచుకున్నాను. దీంట్లో మెయిన్ ఎట్లుంటుందంటే కాలం మారింది కదా, మారిందా మారలేదా? కాలం మారినప్పుడు అన్ని పరిస్థితులు అన్ని రకాలుగా మనం ముందుకు పోతున్నాం. ఫార్వర్డ్ కల్చర్ అడాప్ట్ చేసుకుంటున్నాం, ముందుకు వెళ్తున్నాం కదా. దాంట్లోనే సమాజం అంతా ముందుకు పోతుంది కదా. సమాజంలో దొంగలు కూడా ఒక పార్టే కదా. వాళ్ళు కూడా చాలా ముందుకు పోతున్నారు మనకంటే. వాళ్ళు ఇంతకు ముందుకు ఏదైతే దొంగతనాలు కానీ